స్టార్లో ట్రెండ్ ఈ సంవత్సరం నేను చూసాను. ఆ ట్రెండ్ నిన్న మొన్నటి వరకు ఆ ట్రెండ్ లేదు, కానీ ఈ మధ్యన చూశాను. ఏంటంటే ఆ ట్రెండ్, ఎంత ఎత్తు స్టార్ ఎడితే అంత గొప్పోళ్ళు. 22 అడుగులంట ఆడెట్టిన స్టార్ చర్చికి. ఒరే, ఆ చర్చికి దగ్గర ఏదో రకంగా మోపు చేసి కట్టేసావు, బాగానే ఉందరా. ఒకవేళ గాలి వేసి ఒకవేళ 22 అడుగులు స్టార్ కానీ ఆవిడ మీద పడిపోతే అల్లు అర్జున్ గారి పరిస్థితి వచ్చేది. ఈడి వల్ల చచ్చిపోయాడు అర్రా. ఎందుకు వచ్చినాయి? నేను ఎంత నవ్వుకున్నానో. సెన్స్, కనీస కామన్ సెన్స్ లేదట్రా బాబు వీళ్ళకి. చర్చి గోడ మీద నిలబెట్టాడు ఒకడైతే 30 అడుగులు స్టార్. ఈ జిల్లాలో మాకు మించిన స్టార్ ఎవరో పెట్టలేదు అన్నాడు డాడీ. ఇంకా ఆకాశంలో ఉన్న నక్షత్రాలు కూడా సరిపోయేమో అంత ఎట్టేసాడండి బాబు. అంత పెద్దది ఎట్టేసి ఆ ఇనుపుతోనో అల్యూమినియంతో చేస్తారనుకుంటా. ఫ్రేమ్ అంతా చాలా బరువు ఉంటుంది. అది ఎలా ఎక్కిచ్చాడో తెలియదు, ఏ క్రేన్తో ఎక్కిచ్చాడో తెలియదు. మొత్తానికి ఏదో రకంగా కట్టేసి నాకు అనిపించింది, ఒకవేళ అది తెగి పడిపోవాలి, ఈడు మాత్రం ఖచ్చితంగా ఇన్నోవా ఎక్కేస్తారు. ఈడు రక్షకి ఎక్కేస్తారు. మరి వాళ్ళు అర్జున్ గారు ఎక్కారు కదా మొన్న. ఆ విధంగా ఎందుకు వచ్చినాయి ఆ జ్ఞానం లేని పనులు? నక్షత్రాలు కట్టుకుంటే ఏమద్దమ్మా? నక్షత్రం ఎవరి దగ్గర నడిపించింది? మనం కూడా నక్షత్రాలే ఉన్నాం. మనం నడిపించాలి కొంతమందిని దేవుని దగ్గరికి. అది సువార్త అంటేనే. నక్షత్రాలు కట్టుకుంటే రాదు. 7 సంవత్సరాల నుంచి ఒకటే స్టారు, మార్చిపోయింది, రంగు పోయింది, అన్నీ పోయింది. స్టార్ మార్చవచ్చు కదా అంటారు మా ఇంట్లో వాళ్ళు. ఎందుకు వచ్చింది? ఏదో ఉండాలన్న పేరుకి అక్కడ పెట్టామంతే. కొండం పెద్ద విషయం ఏం కాదు, మార్చలేదేమని. సేవలోకి రాకముందు నుంచి ఉందా స్టార్. 7 years నుంచి ఎలాగనా వద్దా అంటుంది. వెలిగినంతకాలం వెలుగు, తర్వాత ఇంక మారిపోతే ఇంకోటి ఏదైనా తెద్దాలని అనుకున్నాను అంతే. పెద్ద పెద్ద స్టార్లు క్రైస్తవ్యంలో కొత్త కొత్త ట్రెండ్లు వచ్చేస్తూ ఉన్నాయి. వాక్యం సెలవిస్తూ ఉంది, శుభవార్త.